హలో మాధురి. హాయ్ నాగార్జున గారు. ఇదిగో మాధురి, నన్ను గారు గీరు అంటే నాకు నచ్చదు. చక్కగా నాకు కనిపిలు. హలో దువ్వాడ. హాయ్ సార్. ఏంటి మాధురి, మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లోకి రమ్మని మా టీం మీ దగ్గరకు వస్తే మీరు రావని చెప్పారట? అవును నాగ్, నిజమే. అన్ని రోజులు హౌస్ లో ఉండాలంటే కష్టమే. బయట మాకు బిజినెస్లు, ప్రమోషన్లు, పాలిటిక్స్ చాలా పనులున్నాయి సార్. అవి ఎప్పుడు ఉంటాయి, ఎవరో ఒకరు చూసుకుంటారు. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే మీకెంత క్రేజ్ పెరిగేదో తెలుసా? ఏంటి మాధురి, ఇంత గోల్డెన్ ఛాన్స్ ని ఎందుకు మిస్ చేసుకున్నారు? నాకు బిగ్ బాస్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ కానీ లేదు, అర్థం లేదు. నీ ఇబ్బంది ఏంటో చెప్పు. నేను నా రాజాని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను నాగ్. నేను కూడా మాధురిని వదిలి ఉండలేను సార్. ఒక్క రోజు తను లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. నా రాజా నా కళ్ళ ముందే ఉండాలి, నాతోనే ఉండాలి. రాజాతో కలిసి దేశమంతా తిరగాలి. మీ బాధ అర్థమైంది, కానీ అదేదో ఇద్దరు హౌస్ లోనే ఉండొచ్చు కదా. హౌస్ లో ఉంటే అంత ఫ్రీ ఉండదు నాగార్జున గారు. మా బాధ వేర్లే. అబ్బా, సిగ్గేస్తుంది సీను రాజా. ఓరి మీ వేషాలు. మీరిద్దరు సిగ్గుపడుతుంటే నాకు చిర్రెత్తుకు వస్తుంది. మీ బాధ అర్థమైందిలే. థ్యాంక్ యూ నాగ్, మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు. ఇదిగో, కావాలంటే ఇలా వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాం. కరెక్టే, కానీ హౌస్ లో ఉండుంటే మన షోకి చాలా మంచి పేరు వచ్చేది. మీకు కూడా పాపులారిటీ బాగా పెరిగేది. ఆడియన్స్ మొత్తం మీ ఇద్దరినే చూసేవాళ్ళు. అమ్మో, నా మాధురికి ఇప్పటికే దిష్టి తగిలింది. ఇంకా అందరి కళ్ళల్లో పడితే ఇంకేమైనా ఉందా? అబ్బా సీను, నా మనసు పిండేస్తున్నావు. మాటలతో నన్ను మైమరిపిస్తున్నావు. బాగున్నాయి మీ సరసాలు, ప్రేమలు. మాధురి, అసలు ఈ బొట్టు సీనుని ఎందుకు ఇష్టపడ్డావు? ఎందుకంటే ఏం చెప్పాను, నాకెందుకో సీను అందంగా కనిపించాడు. తన బొట్టు, తన కట్టు, తన మాట అన్ని పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. ఆల్రెడీ పెళ్ళై భార్య బిడ్డలతో ఉన్నాడు కదా. నువ్వు అలా సీనుకి గాలం వేస్తే ఎలా చెప్పు? నువ్వేమంటావు సీను? నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా నాగార్జున గారు. ఈ ఒక్క మాటతో నా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని లేచి బిగ్ బాస్ స్టేజ్ నుండి పారిపోవాలనిపిస్తుంది. మీరిద్దరూ మాటలు బాగా నేర్చారు. ఈ రోజుల్లో మాలా ఉండటమే కరెక్ట్. నచ్చినట్లు ఉండడం, నచ్చింది చేయడం. ఎవరేమనుకున్నా డోంట్ కేర్. బాగా బరి తెగించేసినట్లున్నారని మా బిగ్ బాస్ అంటున్నాడు. అలాగే మన దువ్వాడ బిగ్ బాస్ హౌస్ లో ఏం చెప్తాడని కూడా అక్కడ బిగ్ బాస్ వెయిట్ చేస్తున్నాడు. నేను చెప్పేదే ఉంది నాగార్జున గారు. మానవ జన్మ ఒక్కసారి వస్తుంది. లైఫ్ పోతే మళ్ళీ రాదు. బ్రతికున్నప్పుడే ఎంజాయ్ చేయాలి. నచ్చిన జీవితాన్ని గడపాలి. ఎవరి కోసమో దేనికోసమో ఆలోచించి మొహమాటంగా నచ్చని లైఫ్ బతికే కన్నా ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు, నాకు నచ్చినట్లుగా బతకాలి అని నేనంటాను. సీను మాట నా మాట కూడా. కానీ బిగ్ బాస్ హౌస్ కు వచ్చి మా ఇద్దరికి కూడా ఇక్కడ ఆడాలని, డాన్సులు చేయాలని చాలా కోరికగా ఉంది. దానికేం భాగ్యం. మీ ముదురు జంటకు ఒక రోజు స్పెషల్ ఎంట్రీ ఇప్పిస్తాలి. ఇప్పుడైతే మాధురి, దువ్వాడ మీరిద్దరు ఒక పాట పాడాలి. రాణి రాణి నా మన్మథ రాణి, రాజా రాజా నా మన్మథ రాజా, మన్మథ రాజా, మన్మథ రాజా, పగరు మీద ఉన్నాడే. రాజా నువ్వు పాడు. మన్మథ రాణి, మన్మథ రాణి, పొగరు మీద ఉన్నానే. ఇదిగో, ఇంకా ఎక్కువసేపు మీరు ఇక్కడే ఉంటే మీరేదేదో చేసేలా ఉన్నారు. ఉంటాను. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. నేను మీ నాగార్జున. పరార్.